ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా? ఇది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది అరటికాయ బజ్జీ అనమాట. అరటికాయని ముందుగా తీసుకొని దాన్ని కడిగి ముక్కలుగా కట్ చేసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. కట్ చేసేసుకొని ఒక 10 నిమిషాల ముందు సాల్ట్ వాటర్ అంటే ఉప్పు వాటర్లో నానబెట్టేసుకోవాలన్నమాట. ఆ ముక్కల్ని నానబెట్టేసుకొని ఓ పక్కన పిండి రెడీ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే శనగపిండి తీసుకుని దాంట్లో జీలకర్ర పౌడరు, వాము కలిపి 2 పౌడర్లు కలిపేసుకుని, లేదంటే 2 విడివిడిగా జీలకర్ర పౌడర్ వేసుకుని వాము అయినా సరే కలిపేసుకోవాలన్నమాట. కలిపేసుకుని ముందుగా రెడీ పెట్టుకున్న శనగపిండి ఉంది కదా ఫ్రెండ్స్, దాంట్లో వాటర్తో కలిపేసుకోవాలన్నమాట. వేసేసుకుని శనగపిండిలో ఏంటంటే సాల్టు, కారం, జీలకర్ర పౌడరు, వాము పౌడరు కలిపేసుకున్నాక ఒక పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఒక 5 నిమిషాలు పెట్టేసుకున్నాక రెడీ పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి సాల్ట్ వాటర్లో అవి తీసుకుని ముందు పొయ్యలకి ఇచ్చేసి బాణీ పెట్టేసి అందుట్లో సరిపడా ఆయిల్ పోసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది పోసేసుకున్నాక అందుట్లో ఆయిల్ కాగుతుండగా ఫ్రెండ్స్, దాన్ని బాగా ఆయిల్ కాగిన తర్వాత ఈ ముక్కలు ఉంటాయి కదా, అరటికాయ ముక్కలు, బనానా ముక్కలు, వాటిని తీసేసి అందుట్లో ముంచేసి ఈ విధంగా వేసుకుంటారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇట్లా వస్తాయి అన్నమాట అరటికాయ బజ్జీకి. ఇలా ఫుల్గా వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది అరటికాయ బజ్జీకి అనమాట. ఇది ఈవినింగ్ స్నాక్గా కూడా తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, అరటికాయ ముక్కలే అనమాట ఓన్లీ. అరటికాయ బజ్జీ అనమాట ఫ్రెండ్స్. ఇది ఈవినింగ్ స్నాక్గా తింటారన్నమాట ఫ్రెండ్స్. ఇది మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, తినవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇలా వస్తుంది అనమాట అరటికాయ బజ్జీ అనేది.